ఎప్పటిలా ఈ ఎన్నికల్లోనూ ఊహకందని పరిణామాలు చాలానే జరిగాయి. బీజేపీ హ్యాట్రిక్ విజయం తథ్యం అనుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి తేరుకోలేని దెబ్బ తగులుతుందని చాలా మంది అనుకున్నారు. అయితే వారి లెక్కలను తారుమారు చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మెరుగైన పనితీరును కనబరిచింది. అసలేం జరిగింది? వాట్స్ ఇట్? ఓట్ల లెక్కింపు మొదలైన కొంత సమయానికే ఒక బిగ్ బ్రేకింగ్. వారణాసి లోక్సభ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నారు. అందులోనూ వేల సంఖ్యలో ఈ వెనుకంజ నడుస్తోంది. నిజానికి ఇది కంగుతినే వార్త. దాదాపు 1,50,000 దాటిన మెజార్టీతో మోదీ గెలుపు గుర్రం ఎక్కుతున్నా ముందు వరుస లెక్కింపులో వెనుకంజ వేయటమేంటని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నా మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఈసారి ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను దక్కించుకుందనే చెప్పాలి. లీడ్ నెంబర్లు మారుతున్న కొద్దీ ఇండియా ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. బీజేపీ చేసిన తప్పులతో కాంగ్రెస్ కు వచ్చిన ఫలితాలా అంటే అయ్యుండొచ్చు. కానీ ఇందులో కాంగ్రెస్ కష్టానిది చాలా పెద్ద పాత్ర ఉందనటంలో సందేహం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రాహుల్ అగ్రనేతగా ఎదిగిన వైనం దగ్గర నుండి ఒడిదుడుకుల మధ్య ఇండియా కూటమి నిలదొక్కునే వరకు ఈ శ్రమకు వచ్చిన ఫలితమిది. ఎక్కడ 52 సీట్లు, ఎక్కడ 200 దాటిన వైనం, 150 కూడా దాటుతుందో లేదో అనే సందేహం మధ్య 150 పైన సీట్లను కాంగ్రెస్ తన కూటమితో గెలుచుకునే స్థాయికి ఎగబాకింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో చుక్కెదురైనప్పటికీ, తమది అనుకున్న రాష్ట్రాల్లో మట్టానికి పడిపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు గ్రాండ్ ఓల్డ్ పార్టీకి గట్టి పట్టు ఉందని నిరూపించాయి. ప్రధాన ప్రతిపక్షంగా సాధ్యమైనన్ని ప్రణాళికలు వేసి అధికార బీజేపీపై ఆరోపణల వర్షం కురిపించింది. ఒక విధంగా బీజేపీది స్వయంకృతాపరాధమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 400 సీట్లు సాధించాలనే టార్గెట్ తో ఎన్నికలకు దిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300 సీట్లు సాధించడానికే చాలా కష్టపడింది. ముందుగానే ఫలితాలను ఊహించినట్లు పొత్తుల కోసం పాకులాడింది. దుమ్మెత్తి పోసిన పార్టీలతోనే కలిసిపోయి ఎన్నికల్లో ప్రచార వేదికలు పంచుకుంది. అయితే అవే పొత్తులు ఇప్పుడు ఎన్డీఏను గట్టెక్కించాయని అనుకోవాలి. 2019లో బీజేపీకి వచ్చినన్ని సీట్లు కూడా ఇప్పుడు సాధించలేని పరిస్థితి వచ్చిందంటే అది బీజేపీ నేతల నోటి దురుసు అనే విమర్శలు ఇప్పుడొస్తున్నాయి. ప్రచారంలో ముస్లిం మైనార్టీలపై చేసిన వ్యాఖ్యల నుండి ఓబీసీ కులగణన, సీఏఏ, అన్నింటికంటే ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు నడిచిన రైతు నిరసనలు బీజేపీ లెక్కలను తారుమారు చేసినట్లు కనిపిస్తోంది. హ్యాట్రిక్ సంగతి అటుంచితే మ్యాట్రిక్స్ లో ఎత్తులు పారలేదు. హిందూ జాతీయవాదాన్ని భుజాన వేసుకుని తిరిగి లౌకికవాదాన్ని లెక్క చేయలేదనే విమర్శలు ఎదుర్కొంది. లఖింపూర్ ఘటన నుండి మణిపూర్లో అల్లర్ల వరకు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోని చాలా అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయని విశ్లేషణలున్నాయి. ఇక హిందీ బెల్ట్ తమదే అనుకుని దక్షిణాదిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయటం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల అభిష్టాన్ని కూడా రాజకీయ ప్రయోజనం మేరకు ఆ ప్రాంతంలో పర్యటనలు చేయటం, జమ్మూ కాశ్మీర్లో 370 రద్దును అతి పెద్ద విజయంగా ప్రచారం చేసుకోవటం, ఇలా చాలా అంశాలు కాంగ్రెస్ బలం పుంజుకోవటానికి మార్గాలయ్యాయి. ఇప్పుడు మోదీ ఫ్యాక్టర్ను పంక్చర్ చేయటంలో కాస్తో కూస్తో విజయం సాధించిన కాంగ్రెస్ తరువాతి దశలు అమిత్ షాను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతకు మించి ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద టాస్క్ ఈ ఫలితాలను ఆసరాగా చేసుకుని భవిష్యత్తులో అధికారం చేపట్టడానికి పరుగులు పెట్టాల్సి ఉంది. అయితే అదంతా ఈజీ కూడా కాదేమో. భారతదేశం సూపర్ పవర్ గా ఎదగాలనుకుంటున్న దశలో అంతర్జాతీయ రాజకీయాల నుండి దేశీయ సమస్యల పరిష్కారాల వరకు చాలా సవాళ్లు క్యూ కట్టి ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్నికల సీట్ల లెక్కలు అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి పెద్ద కనువిప్పుగా మారాయనటంలో సందేహం లేదు.